మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పుణ్యక్షేత్రాలైన వేములవాడ, భద్రాచలంకు ఆర్టీసీ బస్సు సర్వీసులను వేం నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 కోట్ల రూపాయల వ్యయంతో కేసముద్రం మండల కేంద్రం నుంచి నలువైపులా రహదారుల నిర్మాణం చేపడతామని, కేసముద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుతో పాటు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు 20 నూతన బస్సులు మంజూరయ్యాయని, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రజలంతా ఏకాభిప్రాయంతో కలిసి వస్తే కేసముద్రాన్ని మున్సిపాలిటీగా ఆధునీకరిస్తామన్నారు. స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కేసముద్రం నుండి ప్రజల కోరిక ఉన్నది, వేములవాడకు ఒక బస్సు కావాలి, భద్రాచలంకు ఒక బస్సు కావాలి, మహబూబాబాద్ బస్ డిపోకు కూడా కొత్త బస్సులు ఒక 15 నుంచి 20 బస్సులు మహబూబాబాద్ డిపోకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా కోరిన సందర్భంలో రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మా అందరి కోరిక మీద ఈరోజు ఈ 2 బస్సులను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం మంత్రివర్యులకు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆర్టీసీ బస్సులు ఇక్కడి నుంచి నడిచే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరగాలని చెప్పి ప్రతి బస్సు ఇక్కడి నుంచి తప్పకుండా బస్టాండ్ నుంచి చేయాలి.